N24 టీవీ నేను మీ దివ్య. గత ప్రభుత్వ పాలనలో స్థానిక ఎమ్మెల్యేకు కొమ్ము గాచిన నాయకులే లబ్ధి పొందారు తప్ప గ్రామాలలో ఉన్న ప్రజలు ఏమాత్రం లబ్ధి పొందలేదు అని, వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు అని, ఎవరైతే గత ప్రభుత్వ ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్న నాయకులు అభివృద్ధి చెందారు అని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలలో ఉన్న తాండాలలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు జరుగుతాయని పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సిరకుంట గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తున్న నాయకులు ఉన్నారో వారి లబ్ధి పొందారు అని, గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు. ఇప్పుడు అభివృద్ధి దిశగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తపనతో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ప్రతి నాయకులు ముందుకు వస్తున్నారని అన్నారు. గెలిచిన ప్రాంతమైన మానుకోట జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఒకే మార్గంలో నడిస్తే వర్గాలు లేకుండా నడిస్తే మనకేమవుతుంది? అభివృద్ధి పథకంలో మనకు ఒక రూపాయి ఎక్కువ ఆశించవచ్చు. బలరాం నాయక్ గారు గెలుస్తారు, మనకు నిధులు ఎక్కువ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం ఒక కంట చిరకొండ తండను కనిపెట్టుకోవచ్చు. అదే కనుక మీ ఊర్లో కనుక వర్గాలు ఉంటే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గెలవాలి. మన సర్పంచ్ను గెలవలేకపోతే నేను ఇక్కడ ధైర్యంగా రాలేను. ఎందుకంటే నేను వచ్చి ఎవరికి డబ్బులు ఇవ్వాలి? బీఆర్ఎస్ నాయక సర్పంచ్ ఒకరు గెలిస్తే వాళ్ళకి ఇవ్వాలి. అది అవసరం మనకి. ఆయన మనల్ని చూడు. కాబట్టి మన ఊర్లో మన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని గెలిపించుకోవాలి. మనం కొట్లాడాలి. అధిక నిధులు వచ్చే విధంగా మాకు ఇన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీరు ఇంత డబ్బులు ఇవ్వండి, మాకు ఈ రోడ్డు ఇవ్వండి, లేకపోతే డ్రైనేజ్ కాలువ ఇవ్వండి, ఈ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వండి అని చెప్పేసి మీరు పోరాడే హక్కు ఉంటుంది, మీకు ధైర్యం ఉంటుంది. అదేవిధంగా 3,500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయమ్మా. ప్రతి పేద కుటుంబానికి 3,500 ఇందిరమ్మ ఇల్లులు మొత్తం మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి మండలానికి 500 ఇల్లు వస్తాయి. ప్రతి సంవత్సరం 500 ఇల్లు అంటే 5 సంవత్సరాలు 2,500 ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. కష్టపడదాం, పేదవాడికి న్యాయం జరిగే విధంగా మనందరం నడుము కట్టుదాం. అందరికీ సమన్యాయం జరిగే విధంగా కొత్త పాత లేకుండా మనందరం కలిసి పనిచేద్దాం. మన మానుకోట పట్టణ నియోజకవర్గాన్ని ప్రగతి పథకంలో నడిపిద్దామని చెప్పి, అదేవిధంగా రైతు బంధు ఇంతకుముందు 5 ఎకరాల వరకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు ఈ రోజు నుంచి మిగతా ఎవరైతే మిగిలిపోయినా వాళ్ళందరికీ రైతు బంధులు పడుతున్నాయి. మీ అకౌంట్లో చూసుకోండి. ఇవాళ కాకపోతే రేపు మీ అకౌంట్లో మిగతా వాళ్ళకు కూడా రైతు బంధు పడుతుంది. అధైర్యపడకండి. ఏ సంక్షేమ కార్యక్రమాలు మేము అనుకుంటామో తూచా తప్పకుండా మేము చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ అన్న ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. కేసీఆర్ ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చిండు. ఈ రోజు వరకు రైతు రుణమాఫీ ₹1 చేసినా మీరు చూడండి. ఎక్కడ వడ్డీలు కూడా మాఫీ చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. మనం కష్టపడదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుతాయి. మీరు అనుకోవచ్చు మనకు కాలం చాలా తక్కువ, 2.5 నెలలు 3 నెలలు అయింది. ఆ 3 నెలలు కూడా ముఖ్యమైన హామీలు ఏవైతే 5 హామీలను నెరవేర్చే బాధ్యతను మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మనకు అనేక సంక్షేమ పథకాలు ఏవైతే అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. ఆర్టీసీ బస్సులు కూడా డిపో మేనేజర్తో మాట్లాడి వివిధ గ్రామాల్లో ఎక్కడెక్కడైతే మెయిన్ రూట్లు ఉన్నాయో అక్కడ రవాణా సౌకర్యాలు ఉండి బస్సులు నడవట్లేదు, ఆయా రహదారులు కూడా మీకు బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి మేము మాటిస్తున్నాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు ఇక్కడి నుంచి గూడూరు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి అలాగే బస్సు రూట్లు కూడా ఎక్కడ రహదారి మంచి రూట్ ఉండి మనకు బస్సులు నడవట్లేదో తిరిగి బస్సు రూట్లను పునరుద్ధరిస్తాం. అదేవిధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. మహిళల అకౌంట్లో 2,500 మనం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా సంవత్సరానికి ₹1,00,000 దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఇస్తుంది. ₹400 మనకు 100 రోజుల పని కావించాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు. మీకు తెలిసిందే. ఆ తప్పు చిరకుండా అందరూ గమనించారు. అభివృద్ధి కావాలి అంటే శాసనసభ్యులు నేను
మురళీ నాయక్ గారి చేతి గుర్తుతోటి కలిసి పనిచేద్దామని చెప్పి ప్రజలందరూ ఊళ్ళూరుతూ ఈరోజు ఈ సభ చాలా మంది కండువలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రతి అభివృద్ధి కావాలంటే ఈసారి మన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రివర్యులు పూరిక బలరాం నాయక్ గారిని చేతి గుర్తు ఓటు గెలిపించాలి. ఎందుకంటే ఇంతకుముందు బలరాం నాయక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మొదటిసారి వారు ఓ సంవత్సరంన్నర పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మనకు నేషనల్ హైవే 365 గూడూరు నుంచి పోయే రోడ్ ఏదైతే ఉందో అది మన బలరాం నాయక్ గారి కృషి వల్లనే 365 నేషనల్ హైవే రోడ్ వచ్చిందన్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఏకలవ్య పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు, అనేక ఫ్యాక్టరీలను తీసుకొచ్చింది, కష్టపడ్డది మన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు. ఈసారి దేశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎలక్షన్లు మొదటి విడుదల స్టార్ట్ అవ్వగానే సర్వేలలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంది. ఉత్తర భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలలో బీజేపీ వెనకపడుతుంది, కాంగ్రెస్ ముందంజ. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలంటే మనం ఇక్కడ చేతి గుర్తుకు ఓటేసి బలరాం నాయక్ గారిని గెలిపించాలి. బలరాం నాయక్ గారు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు, అలాగే దేశంలో ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు. మీకు తెలిసిన విషయమే. మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలన్నా, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలన్నా మనం అందరం చేతి గుర్తు ఓటేయాలి. నిజంగా కూడా చాలామంది ఇక్కడ కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా పోయినసారి పనిచేసి నేను చూసా. చాలా గట్టి ధైర్యంతో నేను వచ్చినా కూడా అమ్మ చేతి గుర్తు ఓటేయడం అంటే వాళ్ళ ఫేస్ చూస్తేనే నాకు అర్థమైంది వీళ్ళు నిజంగా కూడా అంటే ఎవరికి ఓటేయాలనుకున్నారు. ఆ రోజు నేను 50 ఓట్లు కూడా పడవనుకున్నా, 90 ఓట్లు పడ్డాయి. చాలా గొప్ప విషయం. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో అందరూ పనిచేస్తున్నారు కాబట్టి మనకు పోయినసారి 7,500 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఈసారి 12,000 ఓట్లు మెజార్టీ రావాల్సింది. బలరాం నాయక్ గారిని కేంద్ర మంత్రిని చేయాలి, చిర్రకుంట తండన అభివృద్ధి పథకంలో నడిపించాలి. ఇదే విధంగా మిగతా గ్రామ పంచాయతీలు కూడా చాలామంది వెనుకబడ్డ గ్రామ పంచాయతీలు అందరూ వచ్చి మేము చేరుతామని చెప్పడం రావడం మనందరం చూసాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాగానే 100 రోజుల పని ఉపాధి హామీ కూలీలు ఎవరైతే చేస్తున్నారో మీకు అందరికీ రోజుకు 400 రూపాయలు. మీరు పొద్దున గంట పని చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కేవలం 100 రూపాయలు 110 రూపాయలు వస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రోజుకు 400 రూపాయలు. ప్రతిరోజు కూలి మీకు 400 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పేద బడుగు బలిగిన వర్గాలు మహిళలు ఉన్నారు. చాలామంది ఇంట్లో భర్త అనారోగ్యంతోనో ఏదైనా ఇబ్బందులు పడతా ఉన్నా ఇల్లు తీసుకోవాలి, ఇంటికి ఒక పెద్ద దిక్కే ఇబ్బంది పడతా ఉన్నాడని చెప్పేసి మహాలక్ష్మి పథకం కింద ఇక్కడ మేము 2,500 రూపాయలు ఇంకో 2 నెలల్లో ఇస్తాం ప్రతి మహిళ అకౌంట్లో. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. ఎందుకంటే ఇంట్లో మన అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఎమ్మెల్యేల కొమ్ము కాసిన నాయకులకి వాళ్ళ సంక్షేమ పథకాలు 1, 2 అలా ఇచ్చుంటారు. దళిత బంధు ఇస్తామని చెప్పేసి ప్రతి ఊరికి 1, 2 ఇచ్చారు. ఇచ్చిన దళిత బంధు కూడా ఎమ్మెల్యేకి ఎవరైతే కొమ్ము కాసిందో వాళ్ళకే దళిత బంధు చెందింది. అదేవిధంగా కమిషన్ల కొరకే వాళ్ళు చేసిండ్రు. ఆ దళిత బంధు కూడా 30% కమిషన్లు కొట్టుకున్నారు. నేను చెప్తున్నా, నిజమైన నిరుపేద దళితుడికి ఏమైనా ఈరోజు వరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? మీరు ఒక్కసారి ఊళ్ళకి తిరిగి చూడండి. ప్రజలు ఆకర్షితులవుతా ఉన్నారు. ఈసారి బలరాం నాయక్ గారి చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిద్దాం. దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దామనే లక్ష్యంతో వాళ్ళందరూ తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా చాలా ఆనందకరమైన విషయం.